హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బర్డ్. ఈ వీడియోలో మనం వాట్సాప్ సంబంధించిన ఒక మంచి ఫీచర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అది ఏమిటంటే, మనం ఒక గ్రూప్లో చాటింగ్ చేస్తున్నప్పుడు అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు వాట్సాప్లో కొత్తగా వచ్చినటువంటి పోలింగ్ ఫీచర్ ద్వారా మనం గ్రూప్లో ఉన్నటువంటి అందరి అభిప్రాయాలను ఎలా సింపుల్గా తెలుసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సరే, మీరు ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి అందులో ఏదైనా ఒక గ్రూప్ను సెలెక్ట్ చేసుకోండి. ఆ గ్రూప్ను ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కింద టైపింగ్ బాక్స్లో పేపర్ క్లిప్ ఐకాన్ కనిపిస్తుంది కదా. ఈ పేపర్ క్లిప్ ఐకాన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా పోల్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈ పోల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా క్రియేట్ పోల్ అని ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ దగ్గర మనం అడగాల్సినటువంటి క్వశ్చన్ను ఎంటర్ చేసి క్రింద ఉన్నటువంటి ఆప్షన్లో అవును, లేదు ఇలాంటి ఆప్షన్స్ ఎంటర్ చేసి సెండ్ చేసిన వెంటనే క్రియేట్ చేసినటువంటి పోల్ గ్రూప్లో ఈ విధంగా వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు గ్రూప్లో ఉన్న వ్యక్తులు మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్కు అవును, లేదు అనే చెక్ బాక్స్పై టిక్ మార్క్ ఉంచి వారి అభిప్రాయాలను తెలియజేయవచ్చు. చివరిగా మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యూ ఓట్స్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్కు ఎంతమంది అవును, లేదు అనే సమాధానం ఇచ్చారో తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి ఒక క్వశ్చన్పై గ్రూప్లోని వ్యక్తుల అభిప్రాయాలను మనం ఈ విధంగా సింపుల్గా క్రియేట్ పోల్ అనే ఫీచర్ ద్వారా కనుక్కోవచ్చు. సరే ఫ్రెండ్స్, మీకు ఉన్నటువంటి క్వశ్చన్స్కి మీ ఫ్రెండ్స్ మనసులో ఉన్న అభిప్రాయాలను మీరు తెలుసుకోగలిగారని మేము అనుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Flying Bird always at your services. Stay tuned for next videos.